రెహమాన్ గారి మరో అంశం చూసుకుంటే కనుక ఇటు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ముందు వెళ్తే గొయ్యి, వెనక వెళ్తే నుయ్యి అన్నట్టుగా ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. మరి ఈ ఎమ్మెల్సీ ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇటు ఖాళీ అయిన స్థానాలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఇటు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా ఉంది. మరి ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో మరి ముఖ్యంగా గద్వాల ఎమ్మెల్యే, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళిద్దరూ కాస్త దోబూచలాడుతున్నట్టుగా మనకు కనపడతారు. దానం నాగేందర్ హైడ్రా విధానాలు విమర్శించడం, ఆయన పైన కేసు అవడం, అట్లా కొంచెం ఆయనను పార్టీ దూరం పెట్టింది అన్నట్టుగా కనపడింది. అలాగే మనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా నేను ఇంకా టిఆర్ఎస్ లోనే ఉన్నానని ఒక ప్రకటన చేయడం, అదే బాటలో కృష్ణమోహన్ కనిపించడం కొంచెం సందిగ్ధంగానే మనకు అనిపిస్తా ఉన్నది. అయితే పిఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరి కండవా కప్పుకున్నప్పటికీ పార్టీ ఫిరాయింపు నిషేధ బిల్లు ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవ్వలేదు, మిగిలిన ఎమ్మెల్యేలు రాలేదు అనేటువంటి ఒక చిన్న, మీరు అంటున్నట్టుగా ఒక చిన్న భయం అయితే వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకో 16 మంది కనుక వచ్చి ఉండింటే ఎల్పీ విలీనం అయి ఉండేది. ఎల్పీ విలీన దిశగా వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ కట్టడి చేసుకోవడం అనేది మనం చూసాం. నిజానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు సమయం ఇవ్వడం, ఫామ్ హౌస్ కు పిలుచుకొని మాట్లాడడం, ఇదంతా జరుగుతున్నట్టుగా కనపడుతుంది. అయితే ఇంకో 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటది, కానీ అబ్సల్యూట్ మెజారిటీ ఉంటది. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చున్నది. 5 మంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోవాల్సి ఉన్నది. కాబట్టి విప్పులు జారీ చేయడం ఇదంతా ఉంటది. డెఫినెట్ గా ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మీరు అంటున్నట్టుగా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగానే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎవరు ఈ అంశంలో నెగ్గుతారో మనం వేచి చూడాలి. మొత్తానికైతే ఒక సంకట పరిస్థితి అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అయితే ఉన్నది భాగ్యశ్రీ గారు. అయితే రెహమాన్ గారు ముఖ్యంగా ఇటు 10 మంది ఎమ్మెల్యేల అర్హత వేటుపై కూడా ఇప్పటికే అటు సుప్రీంలో విచారణ జరగబోతోంది. మరి ఈ విషయంలో కూడా అటు 10 మంది ఎమ్మెల్యేలు తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఏకీగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక తొలిసారి ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్లో ఎంతమందికి ఈ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? 5 మందికి మాత్రమే ఎన్నుకుని కొత్తగా ఎమ్మెల్యేలు కోటాల్లో ఎమ్మెల్సీలు ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది. అటు ఎంఐఎం నుంచి కూడా ఒక సీటు ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది. తిరిగి వాళ్ళు ఏమైనా అడుగుతారా, అట్లానే సిపిఐ కూడా మిత్రపక్షంగా ఉన్నాం, మాకు కూడా ఇవ్వాలనేటువంటి, అంటే వాళ్ళకు ఒక ఒప్పందం ఉంది. అట్లానే కోదండరామ్ గారి పార్టీకి కూడా ఒప్పందం ఉంది. ఆల్రెడీ కోదండరామ్ గారికి ఇచ్చారు తెలంగాణ జనసమితికి. అక్కడ ఉన్నవి 5. ఆశించే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆశావాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చాలా మంది ఉంటున్నారు. కాబట్టి ఎవరికి ఇస్తారనేది రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పాటు అధిష్టానం ఆశీస్సులు కూడా తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి మనం వేచి చూడాలి ఎవరి పేర్లు. ఆశావాళ్ళు అయితే ఇప్పటికే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్లానే దీని తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు, అంటే ఒక పెద్ద కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పుడు బషీరుద్దీన్ బాబు ఖాన్, ఎన్టీ రామారావు ఇద్దరే చేశారు. తర్వాత కేసీఆర్ గారు ప్రమాణం చేసినప్పుడు కేసీఆర్ గారు, మహమూద్ అలీ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. అట్లాంటి సందర్భాలను చూసాము. గడిచిన ఏడాది కాలంగా మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండానే మంత్రివర్గం కొనసాగుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ
అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అనేది ఇక్కడ నుంచి ప్రతిపాదనల పైన డెఫినెట్ గా వాళ్ళ అధిష్టానం ఆమోదిస్తుంది. అధిష్టాన సూచన మేరకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భాగ్యశ్రీ గారు. అయితే రెహమాన్ గారు ముఖ్యంగా పార్టీని నమ్ముకొని ముందు నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నవారు మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండంటూ కూడా ఆశావహులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మరోపక్క మాకు ఈసారి ఈ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి మాకు ఛాన్స్ కావాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానాన్ని కోరిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు పార్టీని నమ్ముకున్న వల్ల పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పిస్తారా? అంటే ఎంత మేరకు వీళ్ళిద్దరిని ఒకవేళ వీరికి పార్టీ ఫిరాయించిన వాళ్ళకి స్థానాలు కల్పిస్తే కనుక ఏ మేరకు లాభం ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా పార్టీ ఫిరాయించిన వాళ్ళల్లో హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ అడుగుతున్నట్టుగా మంత్రి పదవి అడుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అట్లానే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలుచున్నారు. ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్లకు మళ్ళీ మంత్రి పదవులు లభిస్తే కొంత మీరు అంటున్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచింది ఒక స్థానము కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిగిలిన ఆశావాహులకు మిగతా పార్టీ బలోపేతం చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారిన సందర్భంగా ఆయన టీడీపీలో ఉండంగానే అంటే పార్టీకి రాజీనామా చేయడం లేకపోతే విలీనం అనేది పూర్తి స్థాయిలో జరగకుండానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. అయితే అట్లాంటి హామీ నాకు తెలిసి దానం నాగేందర్ కు పూర్తిగా లభించినట్టుగా కనపడతలేదు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఆయన పైన హైడ్రా కేసులు అయినాయి. అలాగే ఆయన బహిరంగంగానే ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా ఇంకా మిగతా వాళ్ళు 10 మంది మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు మంత్రి పదవులు ఆశించడం లేదు. కాబట్టి అంటే పార్టీ కోసం పనిచేసి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఉంటది. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్లను అధిష్టానం వెంటనే వాళ్లకు టిక్ పెట్టి వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని నేను అనుకోవడం లేదు. డెఫినెట్ గా పార్టీని ఇంకో 4 ఏళ్ల పాటు బలోపేతం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలే అంటారా మిగిలిన అంశాలు అంటారా ముందుందంతా కత్తి మీద సామే ప్రభుత్వానికి. డెఫినెట్ గా పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటినీ అంటే సంక్షేమ పథకాల్ని ఆర్థికంగా బలోపేతం కావాల్సినటువంటి ఉంది. ఆర్థిక పరమైనటువంటి సవాళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇంకో 4 ఏళ్ల అవకాశం రేవంత్ రెడ్డి సర్కార్కు ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ దిశగా ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి కొత్త వాళ్ళకు కాకుండా ఖచ్చితంగా పార్టీలో పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకే పెద్దపీట వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.